నిన్న మనం చూసుకున్నట్లయితే గోదాట్లో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నిన్న వీళ్ళు నలుగురు కలిసి సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది నిన్న మనకి తెలియలేదు. కానీ ఈ రోజు తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం మనం చూస్తే కనుక నిన్న గోదాట్లో ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడం జరిగింది. నూకరాజు, అలాగే ఆమె భార్య మీనా, అలాగే కుమార్తె సౌజన్య, అలాగే మనవుడు కార్తికేయ నలుగురు కూడా గోదాట్లో దూకేయడం జరిగింది. సో దూకేసిన క్రమంలో అయితే కార్తికేయ తనకు బాగా స్విమ్మింగ్ రావడంతో తను బతికి బయటపడడం జరిగింది. తనే ఇప్పుడు పూర్తిగా ఆధారం అవ్వడం జరిగింది ఈ కేసుకి సంబంధించి. అలాగే డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ముఖ్యంగా ఈ ఫ్యామిలీ సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు చూస్తే కనుక దీనికి సంబంధించి కేసు అనేది ఇప్పుడు దీనికి గల కారణాలు ఏవి బయటపడలేవో, ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోతుందేమో అనుకునే క్రమంలో మొత్తానికైతే సౌజన్య బైక్ డిక్కీలో అయితే ఒక లేఖ దొరకడం జరిగింది. ఎవరైతే సాదిక్ అనే వ్యక్తి ఉన్నారో ఆ భర్త చనిపోవడానికి కూడా కారణం, సౌజన్య యొక్క భర్త చనిపోవడానికి కారణం కూడా ఈ సాదిక్ అనే వ్యక్తే విష పదార్థం ఇచ్చి చంపేయడం జరిగింది. ఆ తర్వాత కార్తికేయ షూటింగ్ నేర్చుకోవడానికి అయితే తన కోచింగ్ సెంటర్కి వెళ్ళడం జరిగింది. ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అయితే ఆ కోచింగ్ క్రమంలో తన ఫ్యామిలీకి సహాయపడతాను అనే విధంగా అయితే కార్తికేయకి దగ్గర అవ్వడం జరిగింది. అలాగే టోటల్ ఎంటైర్ ఫ్యామిలీని అయితే గ్రిప్లో పెట్టుకోవడం జరిగింది. అలా గ్రిప్లో పెట్టుకొని మంచిగా ఫ్యామిలీకి సహాయం చేస్తున్నటువంటి వ్యక్తిగా అయితే నమ్మించి కూడా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా కార్తికేయ తన ఫ్యామిలీకి అయితే దగ్గర అవ్వడం జరిగింది. దగ్గరయ్యి తర్వాత మనం చూసినట్లయితే ఒక్కసారిగా కూడా తన మతానికి సంబంధించి, ఇస్లాం మతానికి సంబంధించి బుక్స్ చదవాలి, అలాగే తన మతం మారాలి అంటూ కూడా భారీ ఒత్తిడి తేవడం జరిగింది. అలాగే నూకరాజుకి సంబంధించిన ఏటీఎం కార్డులు కానీ, లోకర్ కీస్ కానీ, అలాగే ఆస్తి పత్రాలు అన్నీ కూడా తన హ్యాండ్ ఓవర్లో పెట్టుకోవడం జరిగింది. సౌజన్య భర్తని కూడా చంపింది ఈమె సాదిక్నే అని అయితే చెప్పడం జరుగుతుంది, లేఖలో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు కేవలం ఈ కేసుకి సంబంధించి మనం మిస్టరీ తేలింది అని అయితే చెప్పుకోవాలి. కేవలం సౌజన్య రాసుకున్న లేఖ స్కూటీ డిక్కీలో దొరకడంతో ఇప్పుడైతే ఎట్టకేలకు ఈ కేసుకి సంబంధించి అప్డేట్ అయితే తెలియడం జరిగింది. ఆ లేఖలో ముఖ్యంగా కూడా నా భర్తకు చంపింది కూడా సాదిక్నే, విష పదార్థం ఇచ్చి మరీ చంపిండు, అలాగే నా ఫ్యామిలీకి దగ్గరై సహాయం చేస్తున్నట్టు నటించి తన ఇస్లాంకి సంబంధించి బుక్స్ చదవాలి, అలాగే ఇస్లాం మతంలోకి మారాలంటూ కూడా భారీగా ఒత్తిడి చేశాడు. అలాగే సౌజన్యకి సంబంధించి కూడా తనను బ్లాక్మెయిల్ చేశాడు. తన ప్రైవేట్ ఫొటోస్ అన్నీ కూడా బయట పెడతానని చెప్పి బ్లాక్మెయిల్ చేయడం జరిగింది అంటూ కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి చూస్తుంటే కూడా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా గ్రిప్లో పెట్టుకోవడం జరిగింది. అలాగే కూడా ఆస్తికి సంబంధించిన పత్రాలు కానీ, ఏటీఎం కార్డ్స్ కానీ, లోకర్ కీస్ కానీ అన్నీ కూడా తన గ్రిప్లో పెట్టుకోవడం జరిగింది, ఫ్యామిలీ మొత్తాన్ని బ్లాక్మెయిల్ చేసి. సో దీనివల్ల అయితే మొత్తానికి కూడా ఫ్యామిలీ ఈ బ్లాక్మెయిలింగ్కి భారీగా గురై అయితే లాస్ట్కి సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. సో సూసైడ్ చేసుకుందామని గోదాట్లి దూకేగా మనవడు ఎవరైతే కార్తికేయ ఉన్నాడో తనైతే బతికి బయటపడడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఒక్క మనవడు కార్తికేయ అని ఒక ప్రూఫ్ అని అయితే పోలీసులు భావించారు. కానీ సౌజన్య డిక్కీలో అయితే మనకి లేఖ దొరకడంతో టోటల్ మిస్టరీ మాత్రం తేలిందని అయితే చెప్పుకోవాలి. ఇప్పుడు ఏదేమైనా కానీ ఈ సాదిక్ అనే వ్యక్తి మాత్రం ఇప్పుడు పరారీలో ఉన్నాడు. దాదాపు 8 టీమ్స్ గా ఏర్పడి అయితే పోలీసులందరూ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే నూకరాజు ఉన్నాడో తను ఒక సామాన్య మనిషి. ఇది వరకు తన రోడ్డు ప్రమాదంలో అయితే ఒక కొడుకుని కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక ఇట్లాంటి సాదిక్ అనే వ్యక్తి దానిలో కూడా ఒక హత్యకు పాల్పడడం జరిగింది. సో ఇప్పుడు ఏదేమైనా కానీ నూకరాజు డెడ్ బాడీ అయితే దొరకడం జరిగింది. అలాగే మనవుడు అయితే బతికి బయటపడడం జరిగింది. కానీ ఇప్పుడు తన భార్య అయినటువంటి మీనా, అలాగే కూతురు సౌజన్య యొక్క బాడీలు అయితే ఇంకా బయటపడలేదు. సో ఏదేమైనా ఇప్పుడైతే సాదిక్ ఎవరైతే ఈ ఫ్యామిలీ సూసైడ్కి గల కారణం వ్యక్తి ఉన్నాడో తనైతే ఇప్పుడు పరారీలో ఉన్నాడు. తన కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇది హత్య లేకపోతే ఆత్మహత్య అని మిస్టరీగానే ఉండిపోతుందనే క్రమంలో అయితే ఈ లేఖ మనకు ఒక ప్రూఫ్గా మారింది. సో ఏదేమైనా ఇటువంటి సాదిక్ అనే వ్యక్తులు చాలా వరకు ఉన్నారు. సో ఏదేమైనా దీనికి గల మిస్టరీ అయితే తేలింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.